హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ టెక్ ట్యూబ్. ఈ వీడియోలో మనం మన ఆధార్ కార్డుకి లింక్ అయ్యి మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో అండ్ అలాగే వాటిలో మనం యూజ్ చేయనివి అండ్ మనకు తెలియని సిమ్ కార్డ్స్ నెంబర్స్ని ఏమైనా ఉంటే వాటిని ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా చూడబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఇక్కడ మనం TAFCOP అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకు ఇక్కడ TAFCOP సంచార్ సాథీ gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనే వెబ్ పేజ్ అయితే ఇలా రావటం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం దీన్ని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మన 10 డిజిట్ మొబైల్ నెంబర్ అంటే మన ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కిందన మనం మన క్యాప్చాని అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ వ్యాలిడేట్ క్యాప్చా మీద క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే సెండ్ అవుతుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. మనకి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మన ఆధార్కి కార్డుకి లింక్ అయ్యి ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇలా చూపించడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ షో అయిన నెంబర్స్ మనం యూస్ చేస్తున్నామా లేదా, ఈ నెంబర్స్ మనవా కాదా అనేది చెక్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం రిమూవ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. దీనికోసం ఏ నెంబర్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ నెంబర్ని ఫస్ట్ ఇక్కడ నాట్ మై నెంబర్ అంటే ఇది మన నెంబర్ కానట్లయితే మనం ఈ ఆప్షన్ అయితే యూస్ చేయాలి. అండ్ అలాగే మనకి ఈ నెంబర్ మనకి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ నాట్ రిక్వైర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నెంబర్ మనకు కావాలనుకుంటే ఇక్కడ రిక్వైర్డ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ నెంబర్ని అయితే నేను యూస్ చేయట్లేదు కాబట్టి దీన్ని నాట్ రిక్వైర్డ్ మీద సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్ మీద అయితే ఇక్కడ క్లిక్ చేయబోతున్నాను అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా మెసేజ్ అయితే రావటం జరుగుతుంది. యూ కెన్ చేంజ్ ఆప్షన్స్ ఇన్ యువర్ సబ్మిటెడ్ రిక్వెస్ట్ బిఫోర్ అని చెప్పేసి ఒక టైం అయితే చూపించడం జరుగుతుంది. ఆఫ్ ది సేమ్ డే ఓన్లీ, నో ఫర్దర్ చేంజెస్ విల్ బీ అలౌడ్ ఆఫ్టర్ దట్, డూ యూ స్టిల్ వాంట్ టు ప్రొసీడ్ అని చెప్పేసి అడుగుతుందన్నమాట. మీకు ఇది ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇదైతే రిపోర్ట్ చేయడం అయితే మీకు జరుగుతుంది. అలాగే ఈ నెంబర్ కూడా రిమూవ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకైతే ఇక్కడ ఇలాగ సబ్మిట్ అయినట్లుగా మీకు ఒక మెసేజ్ చూపిస్తుంది. అలాగే మీ మొబైల్కి కూడా కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే రావటం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకు రిక్వెస్ట్ ఐడిని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్లీజ్ సేవ్ రిక్వెస్ట్ ఐడి ఫర్ రిఫరెన్స్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. The mobile connections reported as this is not my number or not required are flagged for re-verification by the service provider. Details may be checked in FAQ section of www.sancharsathigovernment.in. ఇలా అయితే మీకు ఫైనల్గా రావటం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా చూశారు కదా. ఇది నేనైతే నా డెస్క్టాప్లో అయితే మీకు చేసి చూపించడం అయితే జరిగింది. కానీ మీరు ఈ సేమ్ ప్రాసెస్ని మీరు మీ మొబైల్లో కూడా ఈజీగా చేసుకొని ఇలా అయితే మీ యూస్ చేయలేని నెంబర్స్ని అయితే మీరు ఈజీగా ఇలా రిపోర్ట్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.